హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన కాంప్లెక్స్ నెంబర్ సిరీస్లో 4th వీడియో వచ్చేసి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్ అండ్ దీనికి సంబంధించిన ఒక క్వశ్చన్ ఏదైతే డిస్కస్ చేసినామో అది మనకి ఫైనల్ ఎగ్జామ్కి వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా వినండి, ఓకేనా? సో కాన్సెప్ట్ పేరు ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. అంటే ఇప్పటివరకు మనం కాంప్లెక్స్ నెంబర్ గురించి తెలుసుకున్నాం. కాంప్లెక్స్ నెంబర్ని 2 ఫార్మాట్స్లో రిప్రజెంట్ చేసుకున్నాం. z = a, b, z = a + ib. సో ఎప్పుడైతే మనకి కాంప్లెక్స్ నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ కనుక్కోమన్నాడు అనుకో, మనం ఎట్లా కనుక్కోవాలి చూడండి. a + ib అనేది మనకి ఇచ్చిన ఏమంటారు కాంప్లెక్స్ నెంబర్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ z = 6 + 4i ఉంది అనుకోండి జస్ట్. అప్పుడు దాని యొక్క స్క్వేర్ రూట్ ఏమవుతుందంటే +or - x + iy. ఓకే, దీని స్క్వేర్ రూట్ ఏమవుతుందంటే ఇప్పుడు √6 + 4i = +or - x + iy అవుతుంది. ఓకే, ఎప్పుడవుతుందంటే b > 0 ఉంటే, అంటే ఇక్కడ మనకు b వాల్యూ ఏముంది, >0 ఉంది కాబట్టి ఇదే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న కాంప్లెక్స్ నెంబర్ ఏదైతుందో అండర్ a + ib, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, ఇందులో మీరు b వాల్యూ గమనించినట్టయితే ఎంత, -2 కదా. దాట్ మీన్స్ b > 0 అనమాట. అట్లా b < 0 ఉన్నప్పుడు దాని స్క్వేర్ రూట్ ఏమవుతుందంటే +or - x - iy. సో దీని స్క్వేర్ రూట్ వచ్చేసి +or - x - iy అవుతుంది. బాగుంది, మీరు అంతా చెప్తారు బాగుంది, కానీ ఇక్కడ మనకి x వాల్యూ y వాల్యూ ఏంది అని మీకు డౌట్ రావాలి కదా. సో x వాల్యూ వచ్చేసి ఇది, y వాల్యూ వచ్చేసి ఇది. ఇంకొక డౌట్, సీదా అట్లా చెప్పేస్తే మాకు అర్థమవుతుందా? ఎట్లొచ్చిందో చెప్పాలి కదా అంటే ఎస్ చెప్తా. ఫస్ట్ మీకు దీని అర్థం అంతా ఏందో చెప్పేసి తర్వాత స్టార్ట్ చేద్దామని ప్లాన్. సో క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. చలో ఇప్పుడు మనకి x వాల్యూ y వాల్యూ ఎట్లా కనుక్కున్నామో చూద్దాం. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే మనకి 2 కేసులు ఉన్నాయన్నమాట. b > 0 ఉంది, b < 0 ఉంది. నేను ఫస్ట్ కేసుని తీసుకుంటున్నా ఇది ప్రూవ్ చేయడానికి. సో కన్సిడర్ b > 0. ఒకవేళ మనం b > 0 అనుకుంటే మనం ఏ కేసు తీసుకోవచ్చు, ఈ కేస్, అవునా కదా. సో √a + ib = +or - x + iy. క్లియర్? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. హలో నమస్తే, ఎక్స్క్యూజ్ మీ, గణితం బాయ్ ప్రీతం. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఓకే, ప్రశాంతంగా చేస్తున్నా, మీకు అర్థం కావాలని చెప్పి చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, ఓకే. సో ఇక్కడ ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ చేయొచ్చా? ఎస్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తే నాకు ఏమొస్తుంది, a + ib = చాలామందికి ఇక్కడ డౌట్ ఉంటుంది, +or - ఉందంటే ఏమొస్తుంది అంటే మీరు ప్లస్ని స్క్వేర్ చేయండి. ప్లస్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది మీకు ప్లస్సే, మైనస్ స్క్వేర్ చేస్తే - ప్లస్సే. సో దీని గురించి మీరు అంత ఆలోచించకండి. ఓకే, ఏది చేసినా మనకు ఆన్సర్ ప్లస్ వస్తుంది కాబట్టి డైరెక్ట్ నేను ఏం చేస్తున్నా అంటే x + iy² ప్లస్ స్క్వేర్ చేసిన ప్లస్, మైనస్ స్క్వేర్ చేసిన మైనస్ కాబట్టి డైరెక్ట్ తీసేసుకున్నాం, అక్కడ రాసిన. చలో a + ib = ఓపెన్ చేసిన బ్రాకెట్, అంటే ఇది ఏ ఫార్మాట్లో ఉంది, a + b² కదా. సో x² + i² y² + 2 × x × iy. క్లియరా? చలో a + ib = x², i² అంటే -1 కదా. సో -1 × y² ఇస్ నథింగ్ బట్ -y² + 2x iy. క్లియరా? చూడండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే రియల్ పార్ట్ని కంపేర్ చేస్తున్నా, ఇమాజినరీ పార్ట్ని కంపేర్ చేస్తున్నా. సో ఇక్కడ రియల్ పార్ట్లో ఏముంది మనకి, a = x² - y². మళ్ళీ ఇక్కడ ఇమాజినరీ పార్ట్ని కంపేర్ చేయండి. ఇక్కడ b ఉంది, ఇక్కడ ఏముంది 2xy.
సో b ఈజ్ ఈక్వల్స్ టు 2xy. క్లియరా? సో ఈ కంపారిజన్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచే మనము వెరీ వెరీ ఇంపార్టెంట్ కంక్లూజన్స్ని డ్రా చేసుకుంటాం. సో క్లియర్గా అర్థమైంది ఇక్కడి వరకు? చలో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి. ఇప్పుడు ఇది ఉందా, ఇది నేను కన్సిడర్ చేస్తున్నా. జాగ్రత్తగా చూడండి. ఓకే, నేను కనిపించను బట్ నేను రాసేది కనిపిస్తుంది, జాగ్రత్తగా చూసి చూడండి. x² - y² = a కదా. దీనికి సాప్స్ చేస్తున్నా. సాప్స్ ఎట్లా వేస్తా చూడండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో x² - y² = a². వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని తర్వాత రాసేది నేను మీరు చూడాలి. ఓకే, నేను ఒక ఇంపార్టెంట్ ఫార్ములా రాస్తా, దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. a + b² - a - b² = 4ab. ఎట్లొచ్చింది అని అడగకండి ప్లీజ్. వెరీ వెరీ సింపుల్ ఫార్ములా. a + b² ఎక్స్పాండ్ చేయండి. సరే, ఎవరికైనా డౌట్ ఉంటే అది కూడా చేద్దాం. a² + b² + 2ab మైనస్ ఆఫ్ a² + b² - 2ab. క్లియరా? నెక్స్ట్ a² + b² + 2ab మైనస్ a² - b² + 2ab. క్లియరా? అంత మైనస్ తోటి మల్టిప్లేషన్ అనమాట. ఓకే, a² b² - a² - b² క్యాన్సిల్. 2ab + 2ab ఎంత? 4ab. సో a + b² సబ్ట్రాక్ట్ చేసినాం అనుకోండి a - b²తో మనకి ఎంత వస్తుంది? 4ab. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, ఈ a - b² అటు పంపిస్తున్నాయి, 4ab ఇటు తీస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? సో a + b² సారీ 4ab ఇటు సైడ్ పంపించినాం కదా. ఓకే, 4ab ఇటు పంపిస్తున్నాం, a - b² ఇటు పంపిస్తున్నాం. 4ab ఇటు పంపిస్తే -4ab చూడండి, a + b² - 4ab a - b². సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను a - b² ప్లస్లో a + b² - 4ab పెట్టవచ్చు కదా. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇది a - b² ఉంది. అప్పుడు నేను ఏం పెట్టవచ్చు చూడండి, a - b² ప్లస్లో a + b² - 4ab. సో x² + y² minus 4xy is equal 4x² y² is equals to a². క్లియరా? a అంటే ఇది, b అంటే ఇది. సో a + b² మైనస్ 4 ఇంటూ a అంటే ఇది, b అంటే ఇది. క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు మనకి x² + y² అంటే ఏంది చెప్పండి. ఓకే, x² + y² అంటే ఏం లేదు, అట్లనే రాసుకోండి. x² + y² మైనస్ ఇక్కడనే వెరీ వెరీ ఇంపార్టెంట్ 2xy = b ఉంది కదా. నేను ఏం చేస్తున్నా అంటే b/2 = xy అంటే ఏం చేసిన చూడండి, ఈ xyని ఇక్కడనే ఉంచి 2ని కిందికి పంపించిన. సో b/2 అంటే xy కదా. సో ఆ xy ఇక్కడ మనకి x² y² ఉందా, అప్పుడు ఏమవుతుంది మనకి xy/2 అయితే x² y² ఎంత అవుతుంది? b²/4 కదా. సింపుల్గా స్క్వేరింగ్ చేసిన దాన్ని. సో x² y² ప్లేస్లో b²/4 పెడుతున్నా. సో 4 ఇంటూ b²/4 విచ్ ఈజ్ నథింగ్ బట్ a². సో 4 క్యాన్సిల్, x² + y² = అటు పోతే ఏమవుతుంది? a² + b². ఈ -b² అటు వెళ్తే +b² కదా. సో x² + y² ఈ స్క్వేర్ అటు పంపిస్తే ఏమవుతుంది? రూట్ ఆఫ్ a² + b². క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. సో నాకు x² + y² రూట్ ఆఫ్ a² + b² ఉంది. x² - y² a² ఉంది. దీన్ని 1 అనుకుంటున్నా, దీన్ని 2 అనుకుంటున్నా. ఇప్పుడు సింపుల్గా నేను ఏం చేస్తున్నా అంటే సాల్వింగ్ 1 and 2. సో ఏం చేస్తున్నా అంటే 1ని 2ని సాల్వ్ చేయాలనుకుంటున్నా. ఎట్లా మనకి ఏ విధంగా అయితే యూజ్ అవుతుందో అట్లా. ఓకే, నెక్స్ట్ x² + y² రూట్ ఆఫ్ a² + b². ఇప్పుడు సింపుల్గా రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది. ఎందుకు చెప్పండి, -y² + y² వెళ్ళిపోతుంది. మనకేం మిగులుతుంది? 2x² రూట్ ఆఫ్ a² + b² + a. ఇప్పుడు ఈ 2ని పంపిస్తే ఏమవుతుంది? x² రూట్ ఆఫ్ a² + b² + a/2. సో స్క్వేర్ ఉంది కదా, అటు పోతే ఏమవుతుంది? రూట్. సో రూట్ ఆఫ్ a² + b² ఓకే
రూట్లో మళ్ళీ రూట్, ఓకేనా? ఇది మర్చిపోయినా. a² + b² + a/2. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ x. సో ఈ 2 కొంచెం డిస్టర్బ్ చేస్తుంది, మీద పెట్టేద్దాం చిన్నగా, ఓకే? సో x వాల్యూ √√ ఆఫ్ a² + b² + a/2 అదే ఉందా? ఎస్, అదే ఉంది. సరే, మళ్ళీ y వాల్యూ ఎట్లా వస్తుంది? సింపుల్. నేను ఇది రబ్ చేస్తున్నా, సో మీరు జాగ్రత్తగా చూసుకోండి. నేను y వాల్యూ ఎట్లా తెచ్చుకుంటున్నా అంటే చూడండి, x² - y² = a ఉందా? సో నేను ఈ రిలేషన్ని వాడుకొని తెచ్చుకుంటున్నా. ఇందులో x² ప్లేస్లో మనకు ముందు ఏముండే, x² ప్లేస్లో ఇది ఉండే, సో x² ప్లేస్లో ఇది పెట్టుకుంటున్నా. x² ప్లేస్లో ఏముంది మనకి? √a² + b² + a/2 - y² = a. ఐ థింక్ ఐఎమ్ కవరింగ్ ద బోర్డ్. సో చూడండి, ఇప్పుడు ఈ y² నెట్ పంపించి a నెట్ పంపిస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? √a² + b² + a/2 - a = y². క్లియరా? -y² అటు వెళ్ళింది, a ఇటు వచ్చింది. సో -² అటు వెళ్తే +y² + a ఇటు వస్తే -a. ఎల్సిఎం తీసుకోండి. √a² + b² + a ఈ 2 దాంతో మల్టిప్లై చేస్తే -2a/2 = y². సో మొత్తానికి మీకు ఏమొచ్చింది? √a² + b², a - 2a అంటే -a/2 ఈ స్క్వేర్ అటు పంపించండి, రూట్ అవుతుంది కదా, విచ్ ఈజ్ నథింగ్ బట్ y. సో y = √√ ఆఫ్ a² + b² - a/2. వచ్చిందా లేదా? సో ఈ విధంగా మనము స్క్వేర్ రూట్ అనేది కనుక్కుంటాం. సో స్క్వేర్ రూట్లో xy వాల్యూస్ అనేవి ఇట్లుంటాయి. సో డిపెండింగ్ అపాన్ ద వాల్యూ ఆఫ్ b అనమాట. సో b <0 ఉంటే మైనస్ వస్తుంది, b <0 ఉంటే ప్లస్ వస్తుంది. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో ఇప్పుడు మనము స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్ని మనం ఎట్లా కనుక్కోవాలి దాన్ని ప్రూఫ్ చూసినాం కదా, దానికి సంబంధించిన ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం. అయితే మనం ఈ ప్రాబ్లమ్ని 2 మెథడ్స్లో చేయొచ్చు. ఎట్లా? ఇందాక మనం అనుకున్నట్టు √7 + 24i ± x + iy అనుకోవచ్చు. ఎందుకు? మనకి b అనేది ఏముంది? 24. సో 24 అనేది <0 కాబట్టి b <0 అంటే మనం ఇట్లా అనుకోవచ్చు. ఇట్లా అనుకున్నామంటే సేవింగ్ అదే ప్రొసీజర్. ఇట్లా అనుకొని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి కండిషన్స్ వస్తాయి, అవి 1 అనుకొని 2 అనుకొని సాల్వ్ చేయడం. సో ఇందాక మనము xy వాల్యూ ఎట్లయితే కనుక్కున్నామో సేమ్ అదే ప్రొసీజర్, ఓకే? కానీ ఇప్పుడు ఆ మెథడ్ మనకి వాడని అవసరం లేదు, ఎందుకంటే ఆ మెథడ్ని యూజ్ చేసే కదా మనం x వాల్యూ y వాల్యూ కనుక్కున్నది. సో ఇక్కడ సింపుల్గా మనం x వాల్యూని y వాల్యూని కనుక్కొని ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది మనకి, ఓకేనా? మళ్ళీ అదంతా చేయడం కంటే ఈ మెథడ్ చాలా ఈజీ, ఓకేనా? అందుకే నేను ఆ మెథడ్ స్కిప్ చేసి ఈ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేసేస్తున్నాను. సో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మనం a ఏంది b ఏంది రాసుకుందాం. a ఏంది 7 కదా, b ఏంది 24 కదా. సో సింపుల్. x = ఫార్ములా ఏముంది? √a ఎంత 7 ప్లస్ √a² అంటే ఎంత 7² 49 ప్లస్ b² ఎంత 576 24/2. క్లియర్? చలో నెక్స్ట్ y = సేమ్ అదే √a² + b² అంటే 49 + 576 - 7/2. క్లియర్? సో x = √7 ప్లస్ 49 + 576 అంటే 625. సో √625 is nothing but 25/2. y = ఇందాకనే అనుకున్నాం √625 అంటే 25 - 7/2. సో x = √25 + 7 అంటే 32/2. 2 1s are 2 16s are. X = √16 which is nothing but 4. క్లియరా? నెక్స్ట్ y = -7 అంటే ఎంత 18/2 which is nothing but 9. సో y = √9 అంటే 3. సో ఈ 7 + 24iకి
స్క్వేర్ రూట్ అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ప్లస్ ఆర్ మైనస్ 4 ప్లస్ 3i. సో ఈ విధంగా మనము కాంప్లెక్స్ నెంబర్ యొక్క సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.